సీఎం జగన్ పై జరిగిన దాడి వెనుక పెద్దల హస్తం ఉందని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జగన్ను ఎదుర్కోలేక విపక్ష నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు పోతిన మహేష్. జననాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి అపూర్వ స్పందన చూసి ఓర్వలేకే కూటమి నాయకులే దాడి చేయించారనేటువంటి అనుమానం చాలా స్పష్టంగా కలుగుతోంది. ఇందులో చాలా పెద్దల హస్తం ఉంది, పెద్ద కుట్ర కూడా దాగి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ నిన్న జరిగినటువంటి దాడి ఘటనని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో, ఆ దాడికి ఎవరైతే కుట్ర పన్నారో వారిని కూడా విచారణలో వెంటనే తేల్చి కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తాము. ఎన్నికల సంఘం కూడా, ఎన్నికల అబ్జర్వర్స్ కూడా తక్షణమే ఈ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈ ఘటనకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఈ ఘటనకి ఎవరైతే కుట్ర పన్నారో, ఎంత పెద్ద నేత అయినా సరే వారిని ఖచ్చితంగా శిక్షించాలని మేమైతే డిమాండ్ చేస్తాము. కూటమి నాయకులందరూ కూడా మీటింగ్ పెట్టినా కూడా ప్రజల నుంచి స్పందన కరువైంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అపూర్వమైనటువంటి ఆదరణ చూసి తట్టుకోలేకే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేకపోతున్నాం అనేటువంటి ఆందోళనతో, రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామన్నటువంటి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి పాల్పడ్డారు. సీఎం జగన్పై జరిగిన దాడిని ఖండించారు బీసీ నేతలు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే టీడీపీ నేతలు అత్యంత అసహ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. అది టీడీపీ నేతల విఘ్నతకే వదిలేస్తున్నామని తెలిపారు. సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. సీఎం జగన్పై జరిగిన దాడి వెనుక పెద్ద కుట్రకోణం ఉందంటున్న బీసీ నేతలతో మా ప్రతినిధి పోతరాజు ఫేస్ టు ఫేస్. సీఎం వైఎస్ జగన్పై కూడా పూర్తిగా జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా మనతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి బీసీ నేతలు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏం చూస్తారు ఇలాంటి దాడులకు సంబంధించి రాష్ట్రంలో ప్రోత్సహించే విధంగా కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ప్రోద్బలంతో చేస్తున్నట్టని చెప్పి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఇలా సాక్షాత్ సీఎం మీద ఇట్లా దాడి చేయడం ఏం చూస్తారు? తెలుగుదేశం నేతలు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఏం జరిగిందో, వాళ్ళు చూశారు ఏం జరిగిందో, వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు, లైవ్లో చూశారు ఏం జరిగిందో. అంత తెలిసి కూడా ఖండించడానికి మనసొప్పని అవి ఏమి రాజకీయాల్లో అసలు వాళ్ళు ఎందుకు రాజకీయం అంటే ఉన్న ఆ హుందాతనం కోల్పోయారండి వీళ్ళు. ఇంకా వాళ్ళ గురించి ఏం మాట్లాడతామండి? వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నామండి. వాళ్ళ నీచత్వానికి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళే చూసుకోవాలి, ఒక్కసారి చదువుకోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులతో చదివించుకోవాలి. నేను ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాను మీరేమంటారని వాళ్ళే చెప్తారండి. మామూలుగా పండే చెట్టు మీదే రాళ్ళేస్తారని. డెఫినెట్గా ఇది అలాగే జరిగిందండి. ఇలాంటి దాడులకు సంబంధించి ఏమైనా చర్యలకు పాల్పడి ఎటువంటి చర్యలు తీసుకుంటారు వారిపైన ప్రత్యేకంగా? ప్రస్తుతం ఏంటంటేనండి, ఇది వాళ్ళ బుర్రలు ఏమైతే ఉన్నాయో ఏ రకంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పక తప్పించుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. దానికి వాళ్ళు ఎటువంటి దానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఏ చర్యలు తీసుకోకలేదండి. ప్రజలు ఓటు అనే ఒక బలమైన ఆయుధం వాడి వాళ్ళకి బుద్ధి చెప్తారండి. నిన్న మనం బస్సులోనే చూసాము. కానీ అంత బాధను కూడా ఆయన తట్టుకుని ఆయన నిలబడ్డారు. అదంతా ప్రజల మీద ఆయనకున్న నమ్మకం, ఆశీర్వాదం ఆయన అలా ముందుకు నడిపిస్తున్నాయి. నేను ఆ దేవదేవుడు కలియుగ దైవని వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తున్నాను. ఇలాంటివన్నీ జరగకుండా సారికి సవ్యంగా ఈ బస్సు యాత్ర బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను. కొంతమంది ఏమో ఇలాంటి ఘటనలు కూడా కావాలని చేయించుకున్నారు, ప్రజాదరణ లేక చేపిస్తున్నారని చెప్పని హేయమైన మాటలు మాట్లాడతారు. ఏమేమి చూస్తారు అట్లా? అంటే ఇప్పుడు రాజకీయం అనేది సంక్షేమం, అభివృద్ధి అనే కోణంలో చూడాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మలుచుకోవటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే దెబ్బ అనేది ఎవరికైనా దెబ్బ అది. అలాంటిది ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజల్లో వచ్చినటువంటి స్పందన చూసి వారో లేక ఈ బస్సు యాత్ర ఎక్కడ ఆగిపోతుందో అనే వాళ్ళు ప్రతిపక్షాలు కుట్రలు పొందుతూ ఉన్నాయి. నిన్న మన ప్రియతమ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కంటిపైన గాయం తగిలింది. అది మేమందరం కూడా చాలా బాధలో ఉన్నాం. అలాంటి చర్యల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అది ఎవరైనా కానివ్వండి, మానవతా దృక్పథంతో చూడాలే తప్ప రాజకీయ కోణంలో చూడకూడదు. రాజకీయం చేయడానికి ఏముందండి? అక్కడ మనుషుల మీద దెబ్బలు తగిలి అక్కడికి ప్రాణాపాయ స్థితిలో కొంచెం కంటికి కింద తగిలితే కంటిపోయే ప్రమాదం ఉంది. లేదంటే కణత దగ్గర నవర అంటారు, నవర దగ్గర తగిలితే ప్రాణం పోయే ప్రమాదం ఉంది. అలాంటి
ప్రాణాపాయ స్థితిలో అంటే ఎవరైతే రాయేసి కొట్టారో వాళ్ళు అది ఖచ్చితంగా హత్యాయత్నం ప్రయత్నంగానే మేము చూస్తున్నాం అన్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలోని 5 కోట్ల మంది కూడా ఖచ్చితంగా సైనికుల్లాగా నిలబడతాం. మేము ఎలాంటి దాడులైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రతిపక్షాలకు మేము సవాల్ ఇసురుతూ ఉన్నాం. దమ్ముంటే మీకు చేతనైతే ఆపండి, మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. చూడొచ్చు పూర్తిగా ప్రజాక్షేత్రంలో సీఎం వైఎస్ జగన్ నుండి వస్తున్నటువంటి ఆదరణ చూసి వారవలేక ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారు. చూస్తే కనుక ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా సీఎం వైఎస్ జగన్ రెడ్డికి సంబంధించి సైనికుల్లాగా తాము అండగా ఉంటామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి టీవీ ఏలూరు నుంచి. సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి అమానుషమని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. తెలుగు జాతి సిగ్గుపడేలా చంద్రబాబు చర్యలు ఉన్నాయని అన్నారు. సీఎం జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉంటే చూసి ఓర్వలేకే టీడీపీ ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు గొల్లపల్లి సూర్యారావు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి యావత్ తెలుగు జాతి ఖండిస్తూ ఉంది. గత నెల 27వ తారీఖున ప్రారంభించబడినటువంటి ఈ యాత్ర ప్రజల యొక్క మన్ననలు పొందుతూ విజయవాడ మహానగరం వచ్చేసరికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క నిజ స్వరూపం ఇవాళ బయటపడింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాత్రలు ముందుకు సాగడానికి వీలు లేదు, ఏమైనా సరే మీరు నిరోధించండి అని చెప్పేసి రాళ్లదాడి చేయించి జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు యొక్క నిజ స్వరూపాన్ని వాళ్ళు బయటపడింది. నువ్వు నీ కొడుకు దాడి చేయించి విజయవాడలో దాక్కుంటారా ప్రజల మధ్యకి రాకోకుండా